తదుపరి కార్యక్రమం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే చక్కటి ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ ఉప్పలదెని భరత్ శర్మ గారు చేసి ఉన్నారు. వారిని సాధారణంగా వేదిక ఎక్కి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వీరికి రాయలసీమ రంగస్థల చైర్మన్ గారు వారి బృందము చిరు సత్కారం చేయబోతున్నారు. వారికి సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాను. अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्। वंदे మూడు వేల రెమ్యూనరేషన్ అంటే పార్టీ అని ఇచ్చేస్తాను. మీ సొంత మొత్తం మీరే తెచ్చుకోండి. మామూలు ఈవినింగ్ 6 డిస్కౌంట్ వేనా నేను ఫోన్ చేస్తాను. దేవీ సరస్వతీ వ్యాసం తతో జయముదీరయే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరణ కమలాల సన్నిధిలో ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో సాక్షాత్తుగా లీలామానుష విగ్రహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడే ఈ పవిత్ర క్షేత్రంలో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని నిరంతరము తన స్వర కైంకర్యంతో అర్చించి తరించిన మహానుభావుడు అన్నమాచార్యుల వారి పవిత్ర వేదికా ప్రాంగణంలో ఈవేళ పురాణ ప్రవచనాన్ని గావించుకోవడానికి విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ, భక్త మహాశయులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి దీవెనలు ఉండాలని కోరుకుంటూ, ఈ కలియుగంలో మానవులు తరించడానికి సులభమైనటువంటి ఉపాయం పురాణ శ్రవణము అన్నారు. ఒకటి నామ సంకీర్తనం. నిరంతరము కూడా మనం ఏ కార్యక్రమాన్ని చేసినా, ఏ పనిని చేసినా కూడా ఆ భగవంతుడికి సమర్పించేటటువంటి బుద్ధితో, ఆ భగవంతుడే ఈ కార్యాన్ని చేయిస్తున్నాడు అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి సంకల్పంతో, నిస్వార్థమైనటువంటి బుద్ధితో ఆ హరినామాన్నే జపిస్తూ నిరంతరం చేయడం ద్వారా ఆ కర్మము నుండి వచ్చేటటువంటి పుణ్యం గాని పాపం గాని మనల్ని ఏది కూడా అంటుకోదనమాట. కానీ ఎప్పుడైతే మనం చేస్తున్నాము అనే భావన కలుగుతుందో అప్పుడు స్వర్గ నరకాది లోకాలన్నింటినీ కూడా మనం చూడవలసి వస్తుంది. అందువలన మనం ఏ కార్యాన్ని చేసినా కూడా అది ఆ భగవంతుడిని స్మరించుకుంటూ, అది ఆ భగవంతుడే మన చేత చేయిస్తున్నాడని భావిస్తూ తిరిగి ఆ ఫలితాన్ని భగవంతుడికే సమర్పించేటటువంటి వ్యక్తి నిజమైనటువంటి భక్తుడు అన్నారు. కాబట్టి ఆ విధంగా నామ సంకీర్తన నిరంతరం చేస్తూ, అదే విధంగా
నిరంతరము కూడా భగవంతుడి యొక్క కథలను వినడం ద్వారా ఆ మనిషి తన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని తరించి ఆ భగవంతుడి సాన్నిధ్యాన్ని చివరకు చేరుకునేటటువంటి అవకాశం ఉంటుందని భాగవత మహాపురాణం చెబుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మానవ జన్మను పొందామండి, ఎన్నో జన్మలున్నాయి. మనం ఏ పురుగుగానో లేదా ఏదైనా జంతువుగానో, ఏ కుక్కగానో, నక్కగానో, పిల్లిగానో, బల్లిగానో పుట్టకుండా ఒక గొప్ప మానవ జన్మను పొందాం కదా. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు తమ వివేక చూడామణిలో తెలిపారు. ఈ లోకంలో మూడే మూడు అతి కష్టమైనటువంటి ఉన్నాయట పొందడానికి. ఆ మూడిట్లో మొట్టమొదటి ఏమిటిదయ్యా అనంటే మనుష్యత్వం అన్నారు. మనిషి జన్మను పొందగలగడం అనేటటువంటిది ఆ మూడు దుర్లభమైనటువంటి విషయాలలో మొట్టమొదటిది అన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈవేళ మనుష్య జన్మను పొందడంతోనే ఒక అతి దుర్లభమైనటువంటి విషయాన్ని మనం మొట్టమొదటి దాన్ని పొందగలగడంలో కృతకృత్యులయ్యాం. అయితే దాంతో సరిపెట్టుకోవాలా అనంటే మనుష్యత్వం, ముముక్షుత్వం అన్నారు. ముముక్ష అనంటే మోక్షాన్ని పొందాలనేటటువంటి కోరిక. మరి మోక్షము అనంటే ఏమిటయ్యా అనంటే విడుదల. ఎందు నుంచి విడుదల అనంటే మన యొక్క బంధాలన్నింటి నుంచి, మన కష్టాల నుంచి, మన సమస్యల నుండి, మన బాధల నుండి, మన చింతల నుండి, వీటన్నింటి నుండి విడుదలనే మోక్షము అని అంటారు. అది శాశ్వతమైనటువంటి విడుదల గనకైతే దాన్ని కైవల్యమని, మోక్షమని మనం పిలుస్తాం. అందువలన అటువంటి మనుష్య జన్మను పొందినా ఆ మనిషికి తాను మోక్షాన్ని పొందాలి, భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని నిరంతరము పొంది ఆయనలోనే లీనమైపోవాలి అనేటటువంటి వైరాగ్యం రావడం అనేటటువంటిది ఆ పైన మరింత కష్టమని ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు తెలియజేశారు. కాబట్టి మనుష్యత్వం, ముముక్షుత్వం అన్నారు. ఇక మూడోది ఏమిటి అన్నిటికంటే కష్టమైనది అనంటే మహాపురుష సంశ్రయ. ఒక మంచి మనిషి జన్మను పొందాము, అదే విధంగా ఏదో కాస్త వైరాగ్యం కూడా అబ్బింది అనుకోండి. కానీ మనకు వైరాగ్యం ఉంటే మనకు జ్ఞానం వచ్చేదిలాగా అనంటే ఒక గొప్ప వ్యక్తిని, ఒక సాధుమూర్తిని, ఒక జగద్గురువు లాంటి స్థాయిలో ఉండేటటువంటి మహాపురుషుల్ని, సద్గురువులని ఆశ్రయించగలగడం అనేటటువంటిది ఆ మూడో విషయము, అన్నిటికంటే దుర్లభమైనటువంటిది అని జగద్గురువుల వారు తెలియజేశారు. అందువలన మనం ఈ మనుష్య జన్మను పొందినందుకు ఈ మనిషి జన్మను సార్థక్యం చేసుకోవడం కోసం ప్రయత్నించాలి. అందుకోసమే ఈ మనిషి జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలి అని చెబుతూ కేవలం 5 ఏళ్ల పసిపిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు తన తండ్రికి ఉపదేశిస్తాడు. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము, విష్ణునా కర్ణించు వీనులు వీనులు, మధువైరిదవిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి. కమలాక్షునర్చించు కరములు కరములు, ఈ చేతులు ఉన్నాయి కదా, ఇవి చేతులు కావట ఎందుకు పనికిరానివి. ఎప్పుడు ఆ శ్రీ మహావిష్ణువును అర్చించడానికి ఉపయోగించకపోతే ఏదో మనం పదార్థాలు చేసుకోవడానికి గిన్నెల్లో కలుపుకోవడానికి ఉపయోగపడేటువంటి గరిటెలు ఎటువంటివో, ఆ గరిట మనం ఎంత మధురమైనటువంటి పదార్థంలో నిలిపినా కూడా ఆ గరిటకు ఆ రుచి తెలుస్తుందా? తెలియదు కదా. అటువంటిదే ఈ చెయ్యి అవుతుంది ఎప్పుడు శ్రీ మహావిష్ణువును అర్చించడానికి ఉపయోగించనప్పుడు. అదే శ్రీ మహావిష్ణువును అర్చించడానికి ఉపయోగించే చేతులే నిజమైనటువంటి చేతులయ్యా అన్నారు. కాబట్టి శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, మనం ఈ నోటితో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం.
ఆయన ఆ రకమైనటువంటి బట్టలు కట్టుకున్నాడట, ఈవిడ ఈ రకమైనటువంటి చీరలు కట్టుకున్నారట అని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడానికి, దూషించుకోవడానికి, ద్వేషించుకోవడానికి ఈ నోటిని వాడుతూ ఉన్నాను తప్ప ఈ నాలుకను ఆ శ్రీ మహావిష్ణువును ఆయన యొక్క గుణలీలలను కీర్తించడానికి మన నోటిని వాడినప్పుడే ఆ నోటికి సార్థకత. అదే నిజమైనటువంటి జిహ్వా. జిహ్వా అంటే నాలుక అన్నమాట. అందువల్ల ఏదైనా కూడా మనం నిరంతరము చేసేటటువంటి కర్మములను ఆ భగవంతుడికి సమర్పించేటటువంటి బుద్ధితో, ఆ భగవంతుడి యొక్క భావనతో చేస్తేనే వాటికి సార్థక్యం కలుగుతుంది అన్నాడు. ఆ విషయాన్నే సాక్షాత్తుగా వేదవ్యాస మహర్షి యొక్క కుమారుడైనటువంటి శుక మహర్షి, ఆ శుకుడు పరీక్షిత్తుకు 7 రోజుల పాటు ఈ భాగవత పురాణాన్ని ప్రవచించి ఆ పరీక్షిత్ మహారాజుకు కైవల్యం అందేలాగా చేయగలిగాడు ఆ మహానుభావుడు శుకయోగీంద్రుడు. అందువలన అదే భాగవత మహాపురాణాన్ని తెలుగులోకి అనువదించినటువంటి పోతన సాక్షాత్తు వేదవ్యాసుడితో సమానుడైనటువంటి వ్యక్తే. అందువలనే నన్నయ తిక్కనాది కవులు ఈ ఉర్విన్ ప్రబంధావళు తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తారిట్టిదో తెలుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసి కొనెదన్ అన్నాడు. ముందు నన్నయ్య, తిక్కన, ఎర్రన మొదలైనటువంటి అనేక మంది కవివర్యులు పోతన కంటే ముందే పుట్టారు. కానీ వాళ్ళెవరూ కూడా ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించేటటువంటి పద్ధతిని చేపట్టలేదు. వాళ్ళంతా భారతం రాశారు, హరివంశం రాశారు, మిగిలినటువంటి పురాణాలన్నీ రాశారు తప్ప, కానీ పోతన ఏ విధంగా ఊహ చేస్తూ ఉన్నాడంటే, నాకు ధన్యత్వం చేకూరడానికి, నా జన్మ సార్థక్యం కావడం కోసం ఆ మహానుభావులందరూ భాగవతాన్ని ఒక్కటే విడిచిపెట్టారేమో, తెలుగులోకి రాయకుండా ఆ అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు కల్పించారేమో కదా అంటూ ఈ భాగవతాన్ని రచించడం ద్వారా నా జన్మను నేను సఫలం చేసుకుంటాను అంటూ బమ్మెర పోతనామాత్యుల వారు ఈ భాగవతాన్ని అద్భుతమైనటువంటి ప్రబంధంగా, ఒక భక్తి రసరమ్యమైనటువంటి కావ్యంగా తీర్చిదిద్ది తెలుగు జాతికి నిరంతరము కూడా ఆనందించేటటువంటి ఒక గొప్ప సంపదను, విజ్ఞానాన్ని అందించారు బమ్మెర పోతన. అందువలన అటువంటి ఆ బమ్మెర పోతన వేదవ్యాసుడు రచించినటువంటి ఈ భాగవతంలో అష్టమ స్కంధంలో ఒక గొప్ప ఘట్టమే గజేంద్ర మోక్షణం అన్నారు. చాలా మంది మనం గజేంద్ర మోక్షము అనుకుంటూ ఉంటాం, కానీ దీంట్లో సాక్షాత్తుగా బమ్మెర పోతనామాత్యుల వారే అన్నారు గజరాజ మోక్షణంబును అని. మరి మోక్షానికి మోక్షణానికి తేడా ఏమిటి అనంటే, మోక్షము అంటే శాశ్వతమైనటువంటి భగవత్ సాన్నిధ్యాన్ని మోక్షము అంటాం. కానీ మోక్షణము అంటే అప్పటికప్పుడు జరిగేటటువంటి విడుదల, అప్పటికప్పుడు బయటపడడం, ఒక విషయం నుంచి, ఒక సంఘటన నుంచి, ఒక సమస్య నుంచి అప్పటికప్పుడు బయటపడడాన్నే మనం మోక్షణము అంటాము. అందువలన ఇక్కడ గజేంద్రుడు తాను సరస్సులో చిక్కుకొని మొసలి బారిన పడినటువంటి ఆ గజేంద్రుడు ఏ విధంగా అప్పటికప్పుడు విడుదలను కోరుకున్నాడో, బయటపడడానికి ఆ భగవంతుణ్ణి ప్రార్థించాడో మొట్టమొదటిగా శుకయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజుకు చెబుతూ ఉన్నాడు. ఆ శుకయోగీంద్రుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, మహారాజా, కేవలం 12 మందికి మాత్రమే శ్రీకృష్ణుడి గురించి తెలుసయ్యా. మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం, శ్రీకృష్ణుడు అంటే ఎవరండి అని అంటే, ద్వాపర యుగంలో ఉన్నటువంటి మహానుభావుడు, సాక్షాత్తు దైవము, విష్ణు స్వరూపుడు అని. ఇంత మాత్రమే కాదు కదా శ్రీకృష్ణుడు అంటే. అసలు శ్రీకృష్ణుడి యొక్క తత్వము ఈ లోకంలో తెలిసినటువంటి వాళ్ళు కేవలం 12 మందిట. అందులో మనువులు కూడా ఒకరు. మనం సంకల్పం చెప్పేటప్పుడు మమోపాత దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అంటూ ఉంటాం. ప్రతి ఈ కాలాన్ని కూడా కొన్ని కోట్ల యుగాలుగా విభజించుకొని ఆ కోట్ల యుగాల ఒక్కొక్క సమూహాన్ని కూడా 14 మంది మనువులు పాలిస్తూ ఉంటారు. ఆ మనువులు పాలిస్తారు కాబట్టే ఈ కాలాన్ని మన్వంతరము అంటాం. ప్రస్తుతం మనం 7వ మన్వంతరంలో ఉన్నాం. అంటే 7వ మనువు వైవస్వతుడు.
ఆ వైవస్వతుడు మనల్ని పాలిస్తూ ఉన్నాడు కాబట్టి, ఈ లోకాన్నంతా కూడా పాలిస్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని వైవస్వత మన్వంతరము అన్నాం. ఈ విధంగా మొత్తం 14 మనువులు ఉంటారు. అందులో మొట్టమొదట స్వయంభువ మనువు, అదేవిధంగా స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు, అదే విధంగా ఈ 7వ మనువు వైవస్వతుడు. ఆ తర్వాత సూర్య సావరణి, బ్రహ్మ సావరణి, ఈ విధంగా అనేక మంది భవిష్యత్తులో కూడా పాలించబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ గజేంద్ర మోక్షం అనేటటువంటి ఘట్టం తామస మనువు, ఉత్తమ మనువు, తామస మనువుల యొక్క కాలంలో జరిగినటువంటిది అని చెబుతూ ఉన్నాడు శుక మహర్షి. మానవాధీశ్వర మనువు నాలవవాడు తామసుండనగా ఉత్తముని భ్రాత. పృథ్వీపతులు కేతు వృషణరఖ్యాతులు ఖ్యాత్యాదులు అతని పుత్రులు పద్గురై అధిక బలులు. సత్యక హరివీర సంయులు వేల్పులు త్రిశిఖనామము వాడు దేవ విభుడు. మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరి పుట్టె హరిమేధునకు ప్రీతి హరిణియందు. గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణ భయము వలన పాపికాచే. హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడు అనిన శుకుని జూచి అవని విభుడు. రాజా పరీక్షిన్ మహారాజా, మనువులలో 4వ వాడు తామస మనువు అని పేరు. ఆ తామస మనువు ఉత్తముని యొక్క సోదరుడు. 3వ మనువు ఉత్తముడైతే 4వ వాడు తామసుడు అన్నమాట. ఆ తామస మన్వంతరంలో జరిగినటువంటిదే ఈ గజరాజ మోక్షణం, గజేంద్ర మోక్షణం. ఈ 4వ మన్వంతరంలో ఇంద్రుడి పేరు త్రిశిఖుడు అని అన్నారు. ఈ ఇంద్రుడు అనంటే అదేదో పేరు కాదండి, అది పదవి పేరు. మనం ఈవేళ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి పదవి అని అంటూ ఉన్నాం. ఇప్పుడు ఫలానా వ్యక్తిని మనం ముఖ్యమంత్రి అని పిలుస్తున్నాం అంటే దాని అర్థం ఏమిటి? ముఖ్యమంత్రి పదవిలో ఎవరు కూర్చున్నా కూడా ఆయన ముఖ్యమంత్రి అని పిలుస్తాం కదా. కానీ ఆయనకు విడిగా ఒక పేరు కూడా ఉంటుంది. కానీ ఆయన కూర్చున్న పదవి పేరు ముఖ్యమంత్రి అని అంటున్నాం. అదే విధంగా ఈ ఇంద్రుడు, గణపతి, బ్రహ్మ మొదలైనటువంటివన్నీ కూడా పదవులు. ఆ పదవిలో ఎవరైతే ఆ కాలం పాటు వ్యవహరిస్తారో వాళ్లను ఆ పదవి పేరుతో మనం వ్యవహరిస్తాం. ఇప్పుడున్నటువంటి ఈ 7వ మన్వంతరంలో, వైవస్వత మన్వంతరంలో ఉన్నటువంటి ఇంద్రుడి పేరు పురంధరుడు అన్నారు. అదే 4వ మన్వంతరంలో ఆ ఇంద్రుడి పేరు త్రిశిఖుడు అన్నారు. కాబట్టి ఆ త్రిశిఖుడు దేవతలందరికీ కూడా రాజుగా ఇంద్ర పదవిలో అందరినీ కూడా పాలిస్తూ ఉండగా ప్రతి మన్వంతరంలోనూ కూడా శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణను చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ 4వ మన్వంతరంలో, తామస మన్వంతరంలో శ్రీహరి జన్మించాడట. అక్కడ హరిమేధుడు అనేటటువంటి ఒక మహామునికి, హరిణి అనేటటువంటి తన భార్యకు, ఆ పుణ్య దంపతులకు శ్రీహరి అనే పేరుతో శ్రీ మహావిష్ణువు జన్మించారు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు శ్రీహరిగా జన్మించినప్పుడు ఆ 4వ మన్వంతరంలో ఓ పరీక్షిన్ మహారాజా, ఆ శ్రీహరియే ఈ గజరాజును మహాసరస్సు నుంచి ఆ మొసలి పట్టుకొని తనను పీడిస్తూ ఉండగా రక్షించాడు చూసావా శ్రీ మహావిష్ణువు. ఆయన పేరు శ్రీహరి. ఆయన 4వ మన్వంతరంలో హరిమేధుడికి, హరికి జన్మించినటువంటి అవతారంగా ఆయన విరాజిల్లుతూ గజరాజు తనను ప్రార్థించగా వెంటనే వచ్చి రక్షించాడయ్యా పరీక్షిన్ మహారాజా అని శుకుడు చెప్పాడు. అప్పుడు పరీక్షిన్ మహారాజుకి చాలా సంశయం కలిగింది, ఒక రకమైనటువంటి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఇదేమిటి? నీరాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే, నీరాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే, పురుషోత్తము చే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. ఏనుగేమో అడవిలో తిరిగేటటువంటిది, మొసలేమో నీటిలో తిరిగేటటువంటిది. ఈ రెండింటికి మధ్య గొడవ ఎట్లా వచ్చిందయ్యా అని ఆయనకు సందేహం కలిగింది పరీక్షిన్ మహారాజుకు. కాబట్టి ఈ రెండింటికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం ఎలా జరిగింది? శ్రీ మహావిష్ణువు ఏ విధంగా వచ్చి ఈ గొడవనంతా కూడా మాన్పాడు
ఆ గజరాజుకి ఏ విధంగా ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యం లభించింది, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి నాకు చాలా కుతూహలంగా ఉంది శుకయోగీంద్ర. నువ్వు ఏ విధంగానైనా నాకు పూర్తిగా ఈ యొక్క చరిత్రను తెలియజేయి అని శ్రీకృష్ణుడి యొక్క ఆ శ్రీహరి అవతారంలో ఉన్నప్పుడు గజరాజును రక్షించినటువంటి ఉదంతాన్నంతా కూడా చెప్పమని పరీక్షిత్ మహారాజు ప్రార్థిస్తాడు శుక మహర్షిని. అప్పుడు శుక మహర్షి సంతోషించి, సంయగ్వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమా, సంయగ్వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమా, వాసుదేవ కథా ప్రశ్న పురుషాంత్రీన్ పునాతి, వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాద సలిలం యథా. రాజా, మీకు చాలా మంచి బుద్ధి కలిగింది. ఎందుకనంటే ఎవరైతే తమ సందేహాలను లేదా ఒక జిజ్ఞాసను శ్రీహరి గురించి తెలుసుకోవడానికి ప్రకటిస్తారో అటువంటి వాళ్లకు నిత్యము కూడా శుభం కలుగుతుంది అన్నారు. ఇక్కడ ఒక గొప్ప మాటను చెప్పారండి, శ్రద్ధగా వినాలి. అందుకే వాసుదేవ కథా ప్రశ్న పురుషాంత్రీన్ పునాతి, వాసుదేవుని గురించినటువంటి అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథలలో ఉన్నటువంటి సందేహాలను గురించి గాని ప్రశ్నలు గాని అడిగేటటువంటి సందర్భంలో ఆ వాసుదేవుడి యొక్క కథలు లేదా ఆ వాసుదేవుడి యొక్క కృప ముగ్గురిని పవిత్రుల్ని చేస్తుంది, ముగ్గురిని అనుగ్రహిస్తుంది అన్నారు. ఎవరయ్యా ముగ్గురు అనంటే వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాద సలిలం యథా. ఆ ప్రశ్నను అడిగేటటువంటి వ్యక్తిని, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేటటువంటి వ్యక్తిని, ఆ ప్రశ్నను అందరూ కూడా ఆ వాసుదేవుడి యొక్క కథలను వినేటటువంటి వాళ్లకు ముగ్గురిని కూడా సమానంగా అనుగ్రహిస్తాడు ఆ వాసుదేవుడు అని చెప్పన్నారు. అంటే ఇక్కడ ఏదో భరత్ శర్మ గారు ప్రవచనం చెప్తూ ఉన్నారు కదా, మనం కేవలం వింటూ ఉన్నాం కదా, పుణ్యం అంతా ఆయనకే కలుగుతుందేమో అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే ఇక్కడ స్పష్టంగా చెప్పారు, చెప్పేటటువంటి వాడికి, వినేటటువంటి వాళ్లను, అదే విధంగా సందేహం వచ్చి అడిగేటటువంటి వాళ్ళని ముగ్గురిని కూడా ఆ వాసుదేవుడు ఒకే రకంగా ఆయన కరుణిస్తాడు. ఏ విధంగానైతే గంగా నదిలో మనం స్నానం చేసినప్పుడు ఇతడు ఉత్తముడని ఇతడు అధముడని ఆ గంగాదేవి చూడదు కదా. ఎప్పుడైతే గంగలో మనం స్నానం చేశామో ఆ ప్రతి వ్యక్తి కూడా పవిత్రుడైపోతాడు. అదే విధంగా వాసుదేవుడి కథలకు గురించినటువంటి ఏ విషయాన్ని అతడు చెప్పినా, ఎవరైనా విన్నా, అదే విధంగా సందేహం వచ్చి అడిగినా ముగ్గురిని కూడా ఒకే రకంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన వాసుదేవుడు అని చెప్పబడ్డాడు. కాబట్టి వాసుదేవుని యొక్క కథలు అంత గొప్పవి, ఆయన యొక్క చరిత్ర అంత గొప్పది. అందుకనే ఒకానొక సమయంలో ఈ 4వ మన్వంతరంలో త్రికూట పర్వతము అనేటటువంటి ఒక పెద్ద పర్వతం ఉండేది. ఆ త్రికూట పర్వతం 80,000 మైళ్ళ విస్తీర్ణంతో ఉండేది. ఆ 80,000 మైళ్ళ విస్తీర్ణంలో ఉండేటటువంటి ఆ త్రికూట పర్వతం గురించి అలా ఇలా వర్ణించలేదండి, అద్భుతంగా వర్ణించారు. దానికి 3 శిఖరాలు ఉన్నాయి, అందుకే త్రికూట అన్నారు. త్రి అంటే 3, కూటము అంటే శిఖరము అని అర్థం అనమాట. మనం ఈవేళ కోటేశ్వర అనే శబ్దాన్ని వాడుతుంటామే, అది నిజానికి కూటేశ్వరుడు, త్రికూటేశ్వరుడు అనమాట. కోటేశ్వరుడు అనకూడదు, కానీ అది కాలక్రమేణా కూటేశ్వరుడు కాస్త కోటేశ్వరుడుగా మారిందనమాట. అందువల్ల త్రికూటము అనంటే 3 శిఖరాలు కలిగినటువంటి ఒక గొప్ప పర్వతం ఉండేది. ఆ పర్వతంలో ఆ 3 శిఖరాలలో ఒక శిఖరమేమో బంగారు కలిగినటువంటి శిఖరం, స్వర్ణమయమైనటువంటి శిఖరం. రెండో శిఖరమేమో అయ్యహ అన్నారు, అంటే ఇనుముతో చేసినటువంటి శిఖరం. 3వ శిఖరమేమో రజతము అన్నారు, అంటే వెండి. అంటే ఒక్కొక్క శిఖరంలోనూ ఒక్కొక్క ధాతు ఉండి అది ఆ విధంగా ప్రకాశిస్తోంది అని అర్థం అన్నమాట. కాబట్టి ఒకటేమో బంగారు శిఖరం, రెండవదేమో ఇనుప శిఖరం, మూడవదేమో వెండి శిఖరం. ఈ విధంగా 3 శిఖరాలతోనూ దేదీప్యమానంగా వెలుగుతూ అందులో ఉండేటటువంటి సరస్సులు, ఎన్నో జలపాతాలు, అందులో ఉండేటటువంటి మృగాలు, అదే విధంగా ఎన్నో రకమైనటువంటి ఓషధులు, వృక్షాలు, లతలు, ఆకులు, పువ్వులు, పళ్ళు, ఇక ఆ పర్వతాన్ని గురించి అందులో ఉండేటటువంటి సొగసులను గురించి వర్ణించడానికి తీరుగాదు అన్నారు. ఎందుకంటే సాక్షాత్తుగా గంధర్వులు వచ్చి ఆ త్రికూట పర్వతంలో పాడతారట.
అప్సరసలు వచ్చి ఆ త్రికూట పర్వతంలో నాట్యం చేస్తారట. దేవతలందరూ వచ్చి తమ దేవతా స్త్రీలతో కలిసి విహరిస్తారట. అంత మనోజ్ఞమైనటువంటి ఆ త్రికూట పర్వతంలో ఎన్నో రకాల మృగాలు ఉన్నాయి. ఆ మృగాలన్నింటినీ కూడా భిల్లీ భిల్లలులా యొక్క భల్లుక పడిఖడ్గవయ వలిముఖ చమని జిల్లీ హరి శరభకిటి మల్లాద్భుత కాక గూక మయమున అడవిన్నన్నారు. అందులో ఆటవికులైనటువంటి స్త్రీలు పురుషులు, అదే విధంగా భల్లుక పెద్ద పెద్ద ఎలుగుబంట్లు, అదే విధంగా ఫణి అంటే సర్పాలు పాములు, అదే విధంగా ఖడ్గ అంటే ఖడ్గ మృగాలు, అదే విధంగా గవయ అడవి దున్నపోతులు, చమరీ ఝిల్లి అన్నారు. చమరీ అనంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడికి వింజామరలను వీస్తూ ఉంటామే, ఆ వింజామరలను చామరములు అని అంటారు. ఆ వింజామరలను చేయడానికి ఆ రకమైనటువంటి జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టు ఇచ్చేటటువంటి మృగాన్నే చమరీ మృగము అంటారు. దాన్నే ఆంగ్లంలో యాక్స్ అంటారు అనమాట, YAX. ఇది కేవలం చలి ప్రాంతాలలో ఉంటుంది, దాన్ని చమరీ మృగము అంటారు. అటువంటి చమరీ మృగాలతో చేయబడినటువంటిదే కాబట్టి దాన్ని చామరము అన్నారు. కాబట్టి చామరం బీజయామి అంటాం కదా, ఆ విధంగా ఆ చామరము వచ్చేటటువంటి మృగమే చమరీ మృగము అన్నారు. అదే విధంగా శరభము, శరభం అంటే 8 కాళ్లతో సింహం కంటే పెద్దగా ఉండేటటువంటిది అన్నారు. కిటిమల్ల, కిటిమల్ల అంటే మంచి బలిసినటువంటి అడవి పందులు ఉన్నాయి అన్నారు. అదే విధంగా కాక ఘూక మయమకు నడవిన్, కాకులు ఉన్నాయి, గుడ్లగూబలు ఉన్నాయి. ఇలా అక్కడ లేని జంతువు అంటూ లేదు. అంత అద్భుతమైనటువంటి గహనారణ్యంలో ఒక పెద్ద ఏనుగుల గుంపు ఉందట. ఆ ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఆ సమయంలో వేసవి మండుటెండలు, మన తిరుపతి వాళ్ళందరికీ తెలిసిందే కదా తిరుపతిలోని ఎండలు ఎటువంటివో. అది ఇప్పుడు కానీ 3 మన్వంతరాల కంటే కూడా క్రితం 4వ మన్వంతరంలో అప్పుడుండేటటువంటి ఎండలు, అప్పుడుండేటటువంటి వానలు ఆ కాలంవి. కాబట్టి ఆ అడవిలో ఉండేటటువంటి ఏనుగుల పెద్ద పెద్ద ఏనుగుల సమూహానికి అంతటికే చాలా దాహం వేసింది ఆ వేసవికి. అందువల్ల అవన్నీ ఏం చేశాయి, అప్పటి వరకు గుహల్లో నిద్రిస్తూ ఉన్నటువంటివి తమ దాహాన్ని తీర్చుకోవడం కోసమని ఆ అడవిలో ఏదైనా సరస్సు దగ్గరికి వెళ్ళడం కోసమని ఒక్కసారిగా కొండ గుహల నుంచి సూర్యాస్తమయ సమయంలో బయటికి వస్తూ ఉన్నాయి అన్నారు. అప్పుడు పోతన గారు చాలా అద్భుతంగా చెప్పారు. అంధకారమెల్ల అగ్రి గుహాంతర వీధులందు పగలు వెరచిదాగి ఎడరు వేచి సంధ్య నినుడు వృద్ధతనున్న వెడలె ననగ గుహలు వెడలె కరులు. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సూర్యుడు అస్తమించేటప్పుడు ఒక్కసారిగా చీకటి వస్తుంది కదండి. ఆ చీకటి గుంపంతా సూర్యుడు దిగుతూ ఉండగా కొండ నుంచి బయటికి వస్తున్నాయేమో ఆ చీకటి గుంపులు అన్నట్లుగా ఆ ఏనుగులు ఉన్నాయట. అంతే, అంత నల్లగా ఉన్నాయి, అంత భయంకరంగా ఉన్నాయి. ఆ చీకటిని కూడా మించిపోయేంత నలుపుతో అవి ప్రకాశిస్తూ ఒక్కసారిగా సూర్యాస్తమయం తర్వాత వచ్చేటటువంటి చీకటా అన్నట్లుగా ఆ ఏనుగు సమూహాలు అన్ని వస్తూ ఉన్నాయి అని తెలియజేశారు పోతన గారు. ఆ విధంగా అనేకమైనటువంటి ఏనుగుల సమూహంతో ఆ ఏనుగులన్నిటికీ కూడా ఒక రాజు ఉంటాడు కదా, ఆయనే మన గజరాజు, గజేంద్రుడు. ఈ గజాలన్నిటికీ కూడా ఆయన రాజు కాబట్టి ఆయన్ని గజరాజు గజేంద్రుడు అన్నాడు. ఆయనకు అనేక మంది భార్యలు, అంటే స్త్రీ ఏనుగులు అన్నమాట. ఆ విధంగా ఆయన అనేక మంది భార్యలతో కూడుకొని నడుస్తూ ఉన్నాడు. ఆ విధంగా అనేకమైనటువంటి సమూహాలతో, ఏనుగులతో, గున్న ఏనుగులతో, మిగిలినటువంటి స్త్రీ ఏనుగులతో అందరితో కూడా కలిసి ఆయన గజరాజు నడుస్తూ ఉండగా కొన్ని సమూహాలేమో కొంత వైపుకు వెళ్ళిపోయాయి. ఈయనేమో వేరే వైపుకు వచ్చేసాడు గజరాజు ఆయన భార్యలతో కలిసి. అప్పుడు ఈ గజరాజు సరే భార్యలు కొంతమందితో ఒక చోటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఒక పెద్ద సరస్సు కనిపించింది. ఇంకేముంది, అప్పటి వరకు దాహంతో అలమటిస్తూ ఉన్నటువంటి ఆ గజరాజుకు తన భార్యలందరికీ కూడా ఎక్కడ లేని ఆనందం కలిగిందండి. ఏనుగుకు నీళ్లను చూస్తే ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి ఆనందము, ఉత్సాహం కలుగుతాయన్నారు. అందువల్లనే ఒక్కసారిగా ఆ గజరాజు నీటిలోకి దూకాడు. తన భార్యలందరూ కూడా అందులోకి వెళ్ళారు. వెళ్ళగా అక్కడ ఉండేటటువంటి సరస్సు మామూలుగా అందులో ఎన్నో రకాల మత్స్యాలు ఉన్నాయి.
అంటే చేపలున్నాయి, ఎన్నో రకాల మొసళ్ళున్నాయి, ఎన్నో రకాల తామర పువ్వులున్నాయి, కలువ పువ్వులున్నాయి. ఈ విధంగా దాని చుట్టూ ఉండేటటువంటి వృక్షాలను గురించి చెప్పనవసరం లేదు. అటగాంచన్ కరిణీ విభుండు నవఫుల్లాంభోజ కల్హారము నటదిందీవరవారము కమఠమీనగ్రాహ దుర్వారము వటహింతాల రసాలసాల సుమనోవల్లీ కుటీ తీరము చటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబు కాసారము. ఆ కాసారం ఉన్నది. కాసారం అంటే సరస్సు అన్నమాట. అటగాంచన్ కరిణీ విభుండు, ఆయన ఆ సరస్సును చూశాడట గజరాజు. నవఫుల్లాంభోజ కల్హారము, అప్పుడే మొగ్గ విచ్చుకున్నటువంటి ఆ పద్మాలను, అదే విధంగా కలువ పువ్వులను ఆయన చూశాడట. నటదిందీవరవారము కమఠమీనగ్రాహ దుర్వారము, ఎన్నో రకాల తాబేళ్లు, చేపలు, మొసళ్ళు అందులో ఉన్నాయట. వటహింతాల రసాలసాల సుమనోవల్లీ కుటీ తీరము, ఆ సరస్సు చుట్టూ కూడా తీరంలో మర్రి చెట్లున్నాయి, తాటి చెట్లున్నాయి, అదే విధంగా మామిడి చెట్లున్నాయి. ఆ సొగసునంతా కూడా చూసేసరికి ఆ గజరాజుకు ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగింది అనుకోండి. అందుకని ఒక్కసారిగా ఆ మడుగులో దూకాడు. దూకి తన తొండంతో నీటినంతా చెల్లా చెదురు చేశాడు. తన పక్కనే ఉండేటటువంటి ఏనుగులు ఉన్నాయి కదా, తన భార్యలు, ఆ ఏనుగుల మీదంతా కూడా చల్లుతూ జలక్రీడలాడుతున్నాడు గజరాజు గారు. కాబట్టి ఈ విధంగా ఆ సరస్సునంతా నానా విధ్వంసం చేయడం మొదలు పెట్టాడు గజరాజు. అప్పుడు ఆ గజరాజు చేసేటటువంటి ఈ కోలాహలాన్నంతా కూడా ఒక్కసారిగా చూస్తూ కోపం తెచ్చుకున్నదట అందులో ఉండేటటువంటి ఒక మొసలి. ఆ మొసలి కూడా సామాన్యమైనటువంటిది కాదు. ఈయన గజరాజు అయితే ఆయన మొసలిరాజు, మకరేంద్రుడు అన్నాడు. కాబట్టి ఆ మొసలి ఒక్కసారిగా చూచాడు, ఎవర్రా ఇది? నేనుండేటటువంటి ఈ సరస్సులో, నేను పాలించేటటువంటి ఈ సరస్సులో వచ్చి ఈ విధంగా నా సరస్సునంతా కూడా పాడు చేస్తాడా? ఎవరైనా సరే అతన్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పి ఆ మొసలి వెంటనే తన వేగంతో ఎంతో వేగంగా ఆ సరస్సులో ఈదుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఆ ఎంతో బృహద్ ఆకారంతో ఉన్నటువంటి ఆ గజేంద్రుడిని చూస్తాడు మొసలి. కానీ గజేంద్రుడు ఎంత పెద్దవాడైనా మొసలిది తన స్థానబలం కదా, స్థానబలమే కాని తన బలిమి కాదయ్యా అన్నాడు వేమన. అందుకని తన సరస్సుకు వచ్చినటువంటి ఆ ఏనుగును భుగ భుగాయిత భూరి బుద్భుద చటలతో కదలుతు దివికి భంగములగయ భువన భయంకర పూత్కార రవమున ఘోరనక్రగ్రామ కోటి బెగడ వాల విక్షేప దుర్వార ఝంఝానిల వశమున గుణగుణావక్తమడర కల్లోలజాల సంఘట్టనంబుల తటీక తరులు మూలములతో ధరణిగూల అరసిలో నుండి పొడగని సంభ్రమించి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజుడు విడిసిపట్టే అన్నారు. భుగ భుగమనేటటువంటి ఆ బుద్భుదాలు, అందులో ఉండేటటువంటి బుడగలన్నీ కూడా ఒక్కసారిగా వచ్చే విధంగా ఆ సరస్సులో ఈ మొసలి రాజు కదిలాడట. భువన భయంకర భూంకార రవమున, ఆయన ఒక రకమైనటువంటి భూ భూ అనేటటువంటి శబ్దాలను చేసుకుంటూ ఆ మొసలి వస్తూ ఉన్నది. ఆ మొసలి రాజు గారు వస్తూ ఉన్నారు. మరి ఆయనకు కూడా గౌరవం ఇవ్వాలి కదా, అంతటి ఏనుగును పట్టుకున్నాడు. మరి అదే విధంగా వాల విక్షేప దుర్వార ఝంఝానిల వశమున ఘుమఘుమావర్తమడర, ఆ మొసలి ఒక్కసారిగా తన తోకను అటు ఇటు చిమ్ముతూ ఆ నీటినంతా పాడు చేసేసరికి అందులో ఉండేటటువంటి వృక్షాలన్నీ కూడా ఒక్కసారిగా ప్రకలించుకుపోయాయట తీరంలో ఉండేటువంటి. అంటే ఆ తోక ఎంత పెద్దదో ఆలోచించుకోవాలి మనం. కల్లోలజాల సంఘట్టనంబుల తటీతరులు మూలములతో ధరణిగూల అన్నాడు. ఆ విధంగా ఒక్కసారిగా ఎగసి గుప్పించి లంఘించి హుంకరించి అన్నాడు. ఒక్కసారిగా ఆ మొసలి ఎగిరింది, హుంకరించింది. ఆ ఏనుగు యొక్క ముందు కాళ్లను తన పదునైనటువంటి పళ్లతో పట్టుకున్నది అన్నారు. ఏ విధంగా పట్టుకున్నదయ్యా అంటే భాను కబళించునట్టి స్వర్భాను పగిది అన్నారు. మనకు గ్రహణం తెలుసు కదండి, సూర్యగ్రహణం నాడు రాహువు ఏ విధంగానైతే సూర్యుడిని పట్టుకుంటాడో
ఆ విధంగా పట్టుకున్నది ఈ మొసలి ఏనుగును అని చెప్పారు. అంటే ఇందులో పోతన ఒక విషయాన్ని చెప్పకుండానే చెబుతూ ఉన్నాడు. గ్రహణం నాడు సూర్యుడిని రాహువు పట్టుకుంటే ఎంతసేపు పట్టుకుంటాడు? అరగంట లేదా గంట. ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తాడు కదా. అదే విధంగానే ఇక్కడ గజరాజును మొసలి పట్టుకున్నాడు రాహువులాగా అని చెప్పడం ద్వారా భవిష్యత్తులో కొంతకాలం తర్వాత ఈ ఏనుగుకు విమోచనం కలుగుతుంది, విష్ణువు వచ్చి రక్షిస్తాడు అని ముందుగానే సూచన చేస్తూ ఉన్నాడు అనమాట ఈ ఉపమానం ద్వారా. కాబట్టి ఈ విధంగా తానే అన్నిటికంటే గొప్ప వ్యక్తిగా ఆ ఎంతో మంది ఎన్నో ఏనుగుల చేత సేవింపబడేటటువంటి ఆ గజరాజు ఒక్కసారిగా మడుగులోకి దిగగా అందులో ఉండేటటువంటి ఆ మొసలి అమాంతంగా హఠాత్తుగా ఆ ఏనుగును పట్టుకునేసరికి ఈ ఏనుగు గారు కూడా ఏమీ తగ్గలేదు. గజరాజు ఆయన తన తొండంతో అటు ఇటు మొత్తం చెదరగొడుతూ ఉన్నాడు. ఆ మొసలిని ఒక్కసారిగా దూరానికి పడేస్తూ ఉన్నాడు. కానీ ఆ మొసలి అంతటి గొప్పది కదా, అంతటి శక్తివంతమైనటువంటిది కదా, దానికి ఒక పూర్వజన్మ ఉన్నది. ఈ గజరాజుకు కూడా ఒక పూర్వజన్మ ఉన్నది, అది మనం చెప్పుకుందాం. ఈ విధంగా ఆ గజరాజుకు మకరేంద్రుడికి అది కొడుతూ ఉంటే ఇది కొడుతూ ఉంటే అది, ఆ మొసలి తోకతో కొడుతూ ఉంటే ఈ ఏనుగు తొండంతో కొడుతూ ఉన్నది. ఆ మొసలి తన పళ్ళతో ఒక్కసారిగా ఆ ఏనుగును పట్టుకుంటే ఇది మరొక కాలితో ఏనుగు ఆ మొసలిని దూరంగా చెరుస్తూ ఉన్నది. కానీ ఈ విధంగా నేనంటే నేనా అంటూ భయంకరంగా యుద్ధం సాగుతూ ఉండగా అందులోనూ ఒక్కరు కూడా గెలవడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఒక్కొక్కసారి ఏనుగుది పై చేయి అవుతుంది, ఒక్కొక్కసారి ఈ మొసలిది పై చేయి అవుతుంది. అందుకనే పోతన గారు అన్నారు, కరిదిగుచు మకరి సరసికి కరిగరిగిరి మకరి దిగుచు గరకరి దరయ్యన్ కరిగి మకరికి కరి భరమనుచున్న తలకు తల పటులు అరుగుపడం అన్నారు. అంటే కరి దిగుచు మకరి సరసికి, కరి అంటే ఏనుగు, మకరి అంటే మొసలి. కరి దిగుచు మకరి సరసికి, ఈ కరి ఏనుగు మొసలి ఉండేటటువంటి ఆ సరస్సులోకి దిగిందట. అప్పుడు ఏమైంది? కరిదరికి మకరి దిగుచు, ఈ ఏనుగు దగ్గరికి ఆ మొసలి వచ్చింది. కరకరి దరయ్యన్, ఎంతో విజృంభణతో కరికి మకరికి కరి, అంటే ఏనుగుకు మొసలి, మొసలికి ఏనుగు. భరమనుచును అతలు కుతల భటుల అరదుపడం అన్నారు. ఆ అతల కుతల పాతాల తలాతల రసాతలాలలో ఉండేటటువంటి భటులందరూ కూడా, రాక్షసులు దేవతలు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయేలాగా ఆశ్చర్యాన్ని పొందే విధంగా ఆ రెండిటి యొక్క యుద్ధం జరుగుతూ ఉన్నది ఘోరంగా అని చెప్పన్నారు. అప్పుడు ఈ విధంగా యుద్ధం ఎంతో కాలం సాగలేదండి. కేవలం 1000 ఏళ్ళు సాగిందంతే. ఏమిటి? కేవలం 1000 ఏళ్ళు. కాబట్టి ఈ విధంగా కరికి మకరికి కరి, ఏనుగుకు మొసలి, మొసలికి ఏనుగు 1000 ఏళ్ల పాటు యుద్ధం చేసుకుంటూ ఉన్నాయట. కానీ ఇంతకి మొసలి గెలవలేదు, అదే విధంగా ఏనుగు గెలవలేదు. ఇక ఏనుగుకు నెమ్మదిగా తన యొక్క శక్తి తరిగిపోతూ వస్తూ ఉన్నదనమాట. ఆటోపంగున జిమ్మురమ్ము గల వజ్రాభీల దంతంబులం దాటించున్ మెడ చుట్టి పట్టి హరి దోర్దండాభసుండాస్తి నీటం నాటికి మాటికి దిగువగా నీరాటము నీటి పోరాటం నోటమి పాటు చివుపుల కర్ణాటంబు వాచాటమై అన్నారు. ఆటోపంగున జిమ్మురమ్ము గల వజ్రాభీల దంతములను, ఆ మొసలి యొక్క కోరలు, ఆ దంతాలు ఏ విధంగా ఉన్నాయంటే వజ్రాయుధాల్లాగా ఉన్నాయన్నాడు. అందులో నువ్వు చూడండి, ఏనుగు కాళ్లకు ఒక రకమైనటువంటి గోళ్ళు ఉంటాయి. వాటి యొక్క వేళ్ళు అన్నమాట, కాలి వేళ్ళు. ఆ కాలి వేళ్ళు చాలా మెత్తగా సున్నితంగా ఉంటాయి. అక్కడ గాని వాటికి దెబ్బ తగిలిందా, వాటికి గాయమైందా, అబ్బో అవి విలవిల్లాడిపోతాయి. ఇక వాటి నొప్పి అంతా ఇంత అని చెప్పను. ఈ విధంగా ఆ గజరాజు యొక్క కాలి వేళ్లను ఆ సున్నితంగా ఉండేటటువంటి స్థానంలో మాటికి ఆ మొసలి గుచ్చుతూ దానికి రక్తం తెప్పిస్తూ దానికి గాయం చేస్తూ లబోదిబం అనేలా చేసింది ఆ ఏనుగును. అప్పుడు ఏనుగు గారు అంటూ ఉన్నారు, ఆ గజరాజు, నానేక పయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కరిణీ నాథుండనై ఉండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక ఈ నీరాశని తేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. మనకి ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడే కదా భగవంతుడు గుర్తొస్తాడు.
అందుకనే భాగవతంలో చెబుతారు, కుంతీదేవి శ్రీకృష్ణుని ఒక వరం అడిగిందట. శ్రీకృష్ణుడు అడిగాడు, ఏమైనా వరం కోరుకో అత్తయ్యా నీకు ఇస్తాను అని అంటే, అప్పుడు ఆ కుంతీదేవి అడిగింది, నాకు అప్పుడప్పుడు కష్టాలు వచ్చేలాగా చేస్తుండవయ్యా శ్రీకృష్ణ పరమాత్మ అన్నదట. ఇదేమి కోరిక అత్తయ్యా, ఎవరైనా కూడా సౌఖ్యాలను కోరుకుంటారు, భోగభాగ్యాలను కోరుకుంటారు, నువ్వెందుకు ఈ విధంగా కష్టాలు రావాలని కోరుకుంటున్నావంటే, అప్పుడప్పుడు కష్టాలు వచ్చినా ఆ సందర్భంలోనైనా నిన్ను చూడగలిగేటటువంటి అవకాశం కలుగుతుంది కదయ్యా. కష్టాలు వచ్చినప్పుడు కదయ్యా నిన్ను నేను చూసేటటువంటి అవకాశం కలుగుతుంది, లేకపోతే నువ్వు నాకు చిక్కుతావా? కాబట్టి మన మనుషులందరికైనా, జంతువులకైనా, వేటికైనా సరే ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడే కదా భగవంతుడు గుర్తొస్తాడు. అందువలన ఈ ఏనుగు కూడా అప్పటి వరకు అనుకున్నదట, నానానేక పయూధములు, ఎన్నో ఏనుగులు నన్ను సేవిస్తూ ఉండగా దశలక్ష కోటి కరిణీనాథుండనై, 10 లక్షల కోట్ల ఏనుగులంట ఆ సమూహం అడవిలో. ఆ 10 లక్షల కోట్ల ఏనుగులు కూడా ఈయన చెప్పినట్లుగా వింటాయి. అంటే అవన్నీ కూడా ఈ గజరాజు గారికి బానిసలు. ఆ విధంగా ఇవన్నీ కూడా నన్ను సేవిస్తూ ఉండగా మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందు ఉండలేక, ఏనుగులకు ఆ గండస్థలాల నుంచి, అంటే ఈ చెక్కిళ్ళ భాగం నుంచి ఒక రకమైనటువంటి చెమట గారుతుంది. ఆ చెమటను సంస్కృతంలో మదజలము, దానజలము అని అంటాం అనమాట. ఆ మదజలము ఎంతో సువాసన భరితంగా ఉంటుందండి. అవి ఆ సువాసనకు తుమ్మెదలన్నీ కూడా ఆకర్షింపబడి గజాల యొక్క, అంటే ఏనుగుల యొక్క ఈ చెక్కిళ్ళ భాగాల దగ్గర తిరుగుతూ ఉంటాయి. అందువలన ఆ గజరాజుకు ఆ చెమట కారణం ఏ విధంగా ఉందట అనంటే, ఆ చెమట ఎంత ఎక్కువగా కారిందంటే ఆ అడవిలో ఉండేటటువంటి చందన వృక్షాలన్నీ పెరగడానికి ఏ రకమైన నీళ్లు వాన అవసరం లేదట. ఈ గజరాజు గారికి కారిన ఆ మదజలం చేతనే ఆ చందన వృక్షాలన్నీ పెరుగుతూ ఉన్నాయట. అంత మదజలము ఈ గజరాజు నుండి కారుతూ ఉండేదట. అటువంటి చందన వృక్షాలలో చల్లగా హాయిగా ఉండకుండా నేను ఈ నీటి కోసం ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఈ నీటి కోసం వచ్చి ఎందుకని ఈ మొసలికి చిక్కుకున్నాను, ఈ మొసలికి చిక్కుకొని ఎంతకు ఎందుకు బయటికి రాలేకపోతూ ఉన్నాను అని విలపిస్తూ ఉన్నట్ట. భయం పెట్లో గదే ఈశ్వర. కాబట్టి మనకు ఒక ఆపద కలగాలి అంటే అది ఏ మార్గం ద్వారానైనా కలుగుతుంది అని ఆ గజరాజు వాపోతూ ఉన్నాడు. ఇక ఎంతో రకాలుగా ప్రార్థించాడు, అయినా కూడా భగవంతుడు రావడం లేదు. శక్తి కొంచెం కొంచెంగా సన్నగిల్లిపోతూ ఉంది. అప్పుడు సంశయం వస్తూ ఉంది ఈ గజరాజుకు. కలడందురు దీనులయడ కలడందురు భక్త యోగ గణముల పాలన్, కలడందురు యోగులయడ కలడు కలండనెడు వాడు కలడో లేడు. ఎంతో మంది దీనులు ఎవరైతే కష్టాలలో ఉంటారో వాళ్ళ వద్ద భగవంతుడు ఉంటాడని అంటారు కదా. ఎంతో మంది తపస్సు చేసుకునేటటువంటి యోగుల దగ్గర ఆ భగవంతుడు ఉంటారంటారు కదా. పిలిస్తే పలికితేనే, పిలిచిన వెంటనే ఆయన వచ్చి రక్షిస్తాడంటారు కదా. ఆ విధంగా చెప్పేటటువంటి భగవంతుడు ఉన్నాడో లేడో, ఎందుకంటే నేను ఎంత పిలిచినా కూడా రావడం లేదు కదా అనే సంశయాన్ని వ్యక్తం చేస్తాడు. అందుకనే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సంశయాత్మ వినశ్యతి అన్నారు. ఎప్పుడైతే సంశయం ఉంటుందో ఆ వ్యక్తి సుఖంగా జీవించలేడు. ఎప్పుడైతే పరిపూర్ణంగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాడో దేవుడి పట్ల లేదా ఏ విషయం పట్లైనా, ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచుతాడో అప్పుడే ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉండగలడు. ఇక్కడ ఎంత పోయినా రావడం లేదు కాబట్టి ఒక్కసారిగా శక్తి అంతా సన్నగిల్లిపోతూ ఉండగా గజరాజు గారు ఏమన్నారు, కలడు కలండనుడు వాడు కలడో లేడో, ఉన్నాడు అనేటటువంటి వాడు ఆ భగవంతుడు ఉన్నాడో లేదో అని కాస్త నాస్తికవాదం చేశాడు. అందువల్ల అప్పటికీ రాలేదు. అందుకని సంశయం వ్యక్తం చేశాడు కాబట్టి ఇక మరింత ఆయన శక్తి సన్నగిల్లిపోతూ ఉన్నది. యౌవని చే జనించు జగము యౌవని లోపల నుండు లీనమై, యౌవని యందు బిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ లోకమంతా ఎవరిచే జనించు, ఈ లోకాలన్నీ ఎవరి నుంచి పుడతాయో, ఈ లోకాలన్నీ ఎవరి చేత పోషింపబడతాయో,
ఈ లోకాలన్నీ ఎవరిలో చివరికి లీనమైపోతాయో ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఓ పరమేశ్వర, అటువంటి నిన్ను నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా అని ఇంకా నిస్సందేహంగా ఆయన యొక్క ప్రార్థనను వెలుగుచ్చుతూ ఉన్నాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు తావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనుముండస్సెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నిం పందగుందీను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని లావొక్కింతయు లేదు. ఇక్కడ లా అంటే ఇంగ్లీష్ లో లా కాదండి, న్యాయం అని కాదు. లావు అనంటే బలం అనమాట. తెలుగులో అచ్చ తెలుగు పదం లావు అనంటే బలం. లావు ఒక్కింతయు లేదు, కొంచెం కూడా బలం లేదయ్యా, కొంచెం కూడా సత్తువ లేదయ్యా. లావు ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ధైర్యం అంతా కూడా సన్నగిల్లిపోతున్నది. ప్రాణంబులు ఠావులు తప్పెను, ఏదో ఉన్నానంతే ఈ దేహంతో, ఈ మొసలి పీడించేటటువంటి ఆ పీడకు నా ప్రాణాలు నిలవట్లేదు, పోతూ ఉన్నాయి. తనుగుండస్సన్, బాగా అలిసిపోయింది శరీరం. శ్రమం బయ్యేడని నీవే తప్ప ఇతఃపరం బెరుగా, నీవు తప్ప ఇంకో దిక్కు లేదయ్యా నాకు అని ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశాడో అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కసారిగా అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతెందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై. ఒక్కసారిగా అలా వైకుంఠపురంబులో, అలా అంటే గొప్పదైనటువంటిది అన్నాడు. గొప్పదైనటువంటి ఆ వైకుంఠపురంలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ప్రవచనం జరుగుతూ ఉందంటే తిరుపతిలో జరుగుతుంది అని చెప్తే సరిపోతుందా? తిరుపతిలో ఏ వీధిలో జరుగుతోంది, ఏ వేదికలో జరుగుతుందో కూడా చెప్పాలి కదా. అలాగా వైకుంఠపురంలో ఉన్నాడంటే ఎక్కడున్నాడు వైకుంఠంలో అనంటే నగరిలో, దానికి మధ్యలో ఒక రాజధాని ఉంది, రాజధాని నగరం. ఆ నగరంలో ఆ మూల నైరుతి మూలలో ఉన్నాడట శ్రీ మహావిష్ణువు. ఆ నైరుతి మూలలో కూడా సౌధంబుదాపల ఒక పెద్ద భవనాన్ని నిర్మించుకున్నాడట శ్రీ మహావిష్ణువు. అందులోనూ ఆ భవనంలో కాదట, ఆ భవనంలో మందారవనాంతరామృత, మందారం చెట్లతో కల్పవృక్షాలతో ఒక మంచి సుందరమైనటువంటి ఉద్యానవాటిక ఉందట. ఆ ఉద్యానవాటికలో మధ్యలో అమృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక, ఆ మధ్యలో ఒక మంచి స్విమ్మింగ్ పూల్ ఉందట, ఒక సరస్సు ఉన్నది, అది అమృత సరము, అందులో అమృతం ఉంటుందట. అందులోనూ ఆ అమృత సరస్సు దగ్గర ఆయన పాలరాతితో ఒక మంచి గట్టు నిర్మించుకున్నాడు నేల. అందులోనే ఆయన పవళించేది పాల సముద్రంలో కదా, ఇక పాలరాళ్లకు తక్కువేముంది కాబట్టి పాలరాతితో మంచి గట్టును నిర్మించుకున్నాడు. అందులో ఉత్పల పర్యంక, మంచి కలువ పువ్వులతో నిర్మించినటువంటి పరుపు మీద ఆ లక్ష్మీదేవి యొక్క కొంగు పుచ్చుకొని ఆమెతో మంచి కథలు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంతో సరసంగా వినోదంగా ఆయన కాలాన్ని గడుపుతూ ఉండగా ఒక్కసారిగా విహ్వల నాగేంద్రము, ఎంతో కష్టంలో ఉన్నటువంటి ఈ గజేంద్రుడు పాహి పాహి అనగా కుయ్యాలించి సంరంభి అయి ఒక్కసారిగా గజేంద్రుడి యొక్క మాటలు విన్నాడు. పాహి పాహి అని ఆ గజేంద్రుడు నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుందీను నిన్ననగా ఆ మరులన్నిటినీ ఆలకించాడు. ఒక్కసారిగా లేచాడు, ఆయనకి లోకంతో సంబంధం లేదు. ఒక్కసారిగా ఆ గజేంద్రుడిని వెంటనే రక్షించాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏం చేస్తూ ఉన్నాడో కూడా అన్నిటినీ విస్మరించి వెంటనే హుటాహుటిన ఆ లక్ష్మీదేవి కొంగును పట్టుకున్నటువంటి కొంగును కూడా వదలకుండా అదే చేతితో వెంటనే పరిగెట్టడం మొదలు పెట్టాడు శ్రీ మహావిష్ణువు. సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచే లాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. సిరికింజెప్పడు, ఆ అమ్మవారికి చెప్పడు ఎక్కడికి వెళ్తున్నాను అని, ఆయన పాటికి ఆయన వెళ్తూ ఉన్నాడు.
శంఖ చక్రము యుగము చేదోయి సంధింపుడు. ఆయన మామూలుగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఎవరినన్నా రక్షించాలంటే, మనం ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఈ విధంగా ఒక పుస్తకం తెచ్చుకుంటాం, ఒక పెన్ను తెచ్చుకుంటాం, ఓ వ్యాసపీఠం తెచ్చుకుంటాం, ఓ శాలువా తెచ్చుకుంటాం. ఈ విధంగా ఆయన కూడా శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాలు తీసుకోవాలి కదా, తీసుకోలేదట. శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు, ఏ పరివారం పునజీరుడు. ఆయనకు విశ్వక్సేనుడు సేనాధిపతి, గరుత్మంతుడు వాహనం, వీళ్ళెవ్వరిని పిలవలేదట. అభ్రగపతి పన్నింపడు, గరుత్మంతుడిని ఆయన ఎక్కలేదు. ఆయనకు వాహనం ఉండాలి కదా, మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆయన్ను పిలవలేదట. ఈయన పాటికి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆకరణి కాంతరథమ్మిల్లము చక్కనొత్తడు. ఆయన గిరదాల జుట్టు కదా మరి శ్రీ మహావిష్ణువుది, అది ఆయన చెవుల మీదకు పడిపోతూ ఉంటే దాన్ని వెనక్కు సర్దుకోడు, ఆ విషయాన్ని కూడా పట్టించుకోడు. ఆకర్ణికాంతరథమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీరుడు, గజప్రాణావనోత్సాహి అయి. ఆయన ఒక చేత్తో పట్టుకున్నటువంటి ఆ అమ్మవారి కొంగును వీడడం లేదు. అందుకని అమ్మవారు ఏం చేస్తోంది, ఆయనతో పాటు పరిగెట్టుకుంటూ ఆమె వక్షస్థలం మీద ఆ కొంగును కప్పుకోవడానికి ప్రయత్నిస్తూ అలా పరిగెట్టుకుంటూ ఆయన వెనకాలే వస్తూ ఉన్నదట. అడుగెదనని కడువడిజను అడిగిన తన మగడు నుడువడని నడయుడుగు వెడవెడ తిరిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలం అన్నాడు పోతన. అడిగెదనని కడువడిజను, అడిగెదనని ఏమైందంటే, ఎందుకు వెళ్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు మీరు అని అడుగుదాం అనుకుంటూ ఉందట ఆ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని. కడువడిజను, చాలా వేగంగా వెళుతూ ఉన్నది. అడిగిన తన మగడు నుడువడని, అడిగితే తన మగడు చెప్పడేమోనని నడయుడుగును ఒకసారి వెనక్కు వెళుతుంది. వెడవెడ చిడిముడి తడబడ, తన కొంగు ఉన్నటువంటి ఆ చేతితో, అదే విధంగా తన తప్పటడుగులన్నీ కూడా ఇటు అటు వెళ్తూ ఉండగా, అడిగిన తన మగడు నుడువడని నడయుడుగు వెడవెడ చిడిముడి తడబడ అడుగిడదు చెడిమ. ఒకసారి అడుగు వేస్తోంది, ఒకసారి అడుగు వేయడం లేదు. అడుగిడు నెడలన్ అన్నాడు. కాబట్టి ఇటువంటి పద్యాలన్నీ కూడా మనం చదవడం ద్వారా ఏమవుతుందండి, మనకు చిన్నప్పటి నుండే పిల్లలకి ఇటువంటి పద్యాలు చెప్పడం ద్వారా వారికి మంచి వాక్శుద్ధి కలుగుతుంది అనమాట. మన తెలుగు సాహిత్యం మీద ప్రేమ ఏర్పడుతుంది. ఎంత అద్భుతంగా రాశారు చూడండి. అడిగెదనని కడువడిజను అడిగిన తన మగడు నుడువడని నడయుడుగును బెడవెడ చిదిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ అన్నాడు పోతన. ఎంత అద్భుతంగా రాశారు. కాబట్టి ఈ విధంగా వెళుతూ ఉన్నది. కానీ ఈయన విస్మరించిన మిగిలినటువంటి గరుత్మంతుడు, శంఖచక్రాలు, ఆదిశేషుడు, వీళ్ళందరూ ఆయనతో పాటే వెనకాల ఏం జరుగుతుందో ఏమో, స్వామివారు ఇంత వేగంగా వెళుతూ ఉన్నారని ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా వెనకాల పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నారట. అప్పుడు ఒక్కసారిగా ఆ శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని ఆ మొసలి వైపుకు పంపించాడు. ఆ చక్రం ఏ విధంగా ఉంది, హేమక్ష్మాధర దేహమున్ చకిత శుంభదేహమున్ అని చెప్పేసి అన్నారు. ఆ మొసలి ఒక గొప్ప బంగారు వర్ణంలో ఉండేటటువంటి కొండలాగా ఉన్నదట. ఆ అంతటి మొసలిని చంపడానికి ఒక్కసారిగా శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని వేయగా అది ఆ సరస్సులో ఉండేటటువంటి నీటినన్నింటినీ కూడా వెంటనే ఎంతో పదునుగా ఖండించుకుంటూ వెళ్ళి ఆ మొసలి ఉండేటటువంటి స్థానానికి వెళ్ళి ఒక్కసారిగా ఆ మొసలిని నరికివేసి ఒక్కసారిగా శ్రీ మహావిష్ణువు యొక్క చక్రము గజేంద్రుడికి సాంత్వనను కలిగించింది. అప్పుడు గజరాజు గారు ఊపిరి పీల్చుకున్నారు, అమ్మయ్యా శ్రీ మహావిష్ణువు వచ్చాడయ్యా అని. అందుకని ఈ విధంగా నీవే తప్ప ఇతఃపరం పెరుగ మన్నింపందగుందీనుడినని సంపూర్ణమైనటువంటి శరణాగతి భావాన్ని ఎప్పుడైతే ఒక భక్తుడు శరణు చూపిస్తాడో, శరణు చుచ్చుతాడో, ఆ భగవంతుడికి పాదాక్రాంతుడవుతాడో, అప్పుడే ఆ భగవంతుడు మనల్ని రక్షించడానికి సాక్షాత్తు లక్ష్మీదేవినైనా కూడా లెక్క చేయకుండా హుటాహుటిని వస్తాడు. ఎప్పుడైతే సంశయం వ్యక్తం చేస్తామో, మొదట నేనంతటి వాడిని, నేనింతటి వాడిని, 10 లక్షల మంది 10 లక్షల కోట్ల ఏనుగులకు నాయకుడిని అని ఎప్పుడైతే చింతన చేస్తామో అప్పుడు భగవంతుడు రాడు. మన అహంకారాన్నంతా కూడా దూరం చేసుకున్నప్పుడే శ్రీ మహావిష్ణువు మనల్ని కరుణిస్తాడు. ఈ గజేంద్ర మోక్షం అంటే కేవలం ఏదో గజరాజు గారు రావడం, ఆయన ఏదో సరస్సులోకి దిగడం, ఆయన ఏదో మొసలి పట్టుకోవడం కాదండి. ఇక్కడ గజరాజు ఎవరంటే జీవాత్మ. ప్రతి మనిషి కూడా గజరాజు లాంటి వాడు. ఆయన ఈ సంసారం అనేటటువంటి సరస్సులోకి దిగినప్పుడు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటటువంటి ఈ మొసళ్ళు ఆ మనిషిని పట్టుకుంటాయి. అప్పుడు ఏం చేయాలి, వాటినన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి, మన కష్టాల నుండి బయటపడడానికి
ఆ శ్రీ మహావిష్ణువును సంపూర్ణ శరణాగతి భావంతో మనం శరణుజొచ్చినప్పుడే ఆయన మనల్ని రక్షించి మన కష్టాలన్నింటినీ కూడా పోగొడతాడు. కాబట్టి ఈ విధంగా కేవలం గంట సేపులో ఎంతో అతి క్లుప్తంగా మనం ఈ గజేంద్ర మోక్షాన్ని గురించి తెలుసుకున్నాం. నిజానికి 7 రోజుల పాటు చెప్పవలసినటువంటి అంశం. కాబట్టి ఈ విధంగా గజరాజ మోక్షణంబును నిజమగు భక్తిని పఠించు నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజతురగ స్యందనములు కైవల్యంబున్. ఈ గజరాజు యొక్క చరిత్రాన్ని, మోక్షణాన్ని ఎవరైతే పఠిస్తారో, నిజమైనటువంటి భక్తితో ఎవరైతే ఆలకిస్తారో ఆ వాళ్ళందరికీ కూడా, ఆ భక్తులందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు ఏనుగులను, అశ్వాలను, గుర్రాలను, అదే విధంగా ఎన్నో రకాల వాహనాలను, అదే విధంగా కైవల్యాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అని ఇహమును పరమును రెండింటినీ కూడా ప్రసాదించేటటువంటిది ఈ గజేంద్ర మోక్షణము అని వేదవ్యాసుల వారు ఈ భాగవతంలో తెలియజేశారు. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి శ్రీహరి గుణ లీలలను మనం నిరంతరము కూడా వింటూ ఉండడం వల్ల, మననం చేసుకుంటూ ఉండడం వల్ల మనందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ఈవేళ పరమ పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి నిర్వహణలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గజేంద్ర మోక్షణం అనే అంశంపై ఈవేళ ప్రవచనాన్ని స్వామివారికి కైంకర్యంగా సమర్పించుకునేటటువంటి అవకాశం కలిగినందుకు అదృష్టంగా భావిస్తూ, ఈవేళ భాగవతము మొదలైనటువంటి పురాణాలలో ఉండేటటువంటి సారాన్ని మన నిత్య దైనందిన జీవనంలోకి అనుసరించుకొని, అదేవిధంగా అందులోని సారాన్ని మనం మన జీవితంలోని కష్టాలను, సమస్యలను ఎదుర్కోవడానికి ఏ విధంగా అన్వయించుకోవాలో ఈవేళ అధ్యయనం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. అందువలననే పురాణాలలోనూ, అదేవిధంగా ఇతిహాసాలలోనూ, శాస్త్రాలలోనూ చెప్పబడినటువంటి సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని, విజ్ఞాన సంబంధమైనటువంటి అంశాలను, ఆధ్యాత్మిక వైశిష్ట్యాన్ని కూడా తెలియజేస్తూ ఈ వేళాత్తు పరమేశ్వరుడు, బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేరు అని అన్నారు. కాబట్టి అంతటి గొప్ప మహాపురాణమైనటువంటి భాగవతంలో ఒక గొప్ప ఘట్టమైనటువంటి గజేంద్ర మోక్షం ద్వారా ఈవేళ మానవుడు తాను దిగేటటువంటి ఈ సంసారం అనే సముద్రంలో ఎన్నో కష్టాలనే మొసళ్ళు తనని పట్టుకున్న భగవంతుడు ధ్యానం చేసి ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలకు పాత్రుడైనప్పుడే గజేంద్రుడు ఏ విధంగా సరస్సు నుండి బయటపడ్డాడో ఆ విధంగా మనిషి కూడా తన కష్టాల నుండి బయటపడగలడు అని తెలియజేస్తూ ఈవేళ స్వామివారికి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి ఈ గొప్ప అదృష్టాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు, నమస్సులు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. నేను మీ బాలమేధావి శతావధానకర్త శ్రీయుతులు ఉప్పలదడయం భరత్ శర్మ గారు ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్టులో గజేంద్ర మోక్షణం గురించి భక్తులకు తన ప్రవచనం ద్వారా ఎన్నో విషయాలను వివరించారు. ఏమంటే భక్తునికి భగవంతునికి ఉండేటటువంటి ఒక అవినాభావ సంబంధం. ఒక గజేంద్రుడిని రక్షించడానికి మొసలు పట్టుకున్నప్పుడు గజేంద్రుడిని రక్షించడానికి ఆ శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని వేసి ఆయన సంహరిస్తాడు మొసల్ని. అదేవిధంగా సంసార ఈ బంధాలలో చిక్కుకొని ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఈ మానవ జాతిలో కూడా ప్రతినిత్యం కూడా భగవంతుని ధ్యానిస్తే మన యొక్క కష్టాలు కూడా తీరిపోతాయి అనేటువంటి ఒక మంచి సందేశాన్ని ఈ బాలమేధావి అందించారు. వారికి మా రాయలసీమ రంగస్థల ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భరత్ శర్మ చిన్నవాడైనా కూడా ఎంతో అనుభవం ఉన్న మేధావుల కంటే గొప్ప మేధావిగా తయారయ్యి అనునిత్యము ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అతను పోయి ఈ ఉపన్యాసాన్ని ఇచ్చే అలవాటు చాలా బాగుంది. గజేంద్ర మోక్షంలో చాలా పద్యాలు ఉంది. సిరికెంజప్పుడు శంఖచక్రం అనేసి
ఇంకొక పద్యం, ఇంకా 4-5 పద్యాలు ఉన్నాయి. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఏ విధంగా మనిషి సంసారం అనే కష్టాల్లో ఉండి ఏ విధంగా మనము తప్పించుకోవాలంటే భగవంతుని ప్రార్థిస్తామో అదేవిధంగా ఆ ఏనుగు కూడా మొసళ్ళు పెట్టుకుంటే ఆ నది నుండి తప్పించుకోవడానికి ఆ గజేంద్రుడు స్వామిని వేడుకుంటూ చివరి వరకు వేడుకుంటూ ఉంటే ఆ భగవంతుడు ఏ విధంగా ఆ విషయాన్ని తెలుసుకొని ఎంత తొందరగా వచ్చి ఆయన్ని ఎన్ని ఇబ్బందులున్నా కూడా సిరికిని చెప్పడు అనేసి అంటారు. భార్యకి చెప్పడు, ఏ పరివారాన్ని తీసుకొని రాడు, ఏ ఆయుధాలని తీసుకొని రాడు, నేరుగా తన భక్తుడిని రక్షించేదానికి వచ్చి భక్తుడిని రక్షిస్తాడు. ఆ విధంగా మనం కూడా మన కష్టాలు ఎన్ని ఉన్నా కూడా ఆ స్వామిని మర్చిపోకూడదు. ఏ విధంగా ఆ గజేంద్రుడిని ఆయన కాపాడాడో అదేవిధంగా కష్టాల కడల నుండి మనల్ని కాపాడుతాడని నేను అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.